బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వచ్చి మృతి చెందిన వేటపాలెం మండలం వడ్డీ సంఘానికి చెందిన గౌతమ్, షాలేంల కుటుంబాలను పరామర్శించి మట్టి ఖర్చుల క్రింద 5,000 రూపాయలను అందించి ఆ కుటుంబాలను ఓదార్చారు. కూటమి ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగం వచ్చే విధంగా సహాయం అందిస్తామని చెప్పారు. ఈ అబ్బాయి 10th క్లాసు. వీళ్ళ మదర్ డైలీ ఇక్కడ రొయ్యల ఫ్యాక్టరీకి కూలి కొట్టించేవారు. జిల్లాలో ఏం లేదు. మరి ఈ అబ్బాయి కూడా మనకి కొంచెం 10th క్లాస్ అంటే 16 years అబ్బాయి కదా, కొంచెం వీళ్ళకి ఏదైనా స్పెషల్ ఫ్యామిలీకి ఏదైనా చేయాలి సార్. గవర్నమెంట్తో మాట్లాడాలి కొంచెం. అవునవును సార్. అవును సార్. సార్ అలాగే సార్. ఓకే, కొంచెం ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేయండి సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏమంటే ఇప్పుడు చీరాల బాగా పాపులర్ అవుతుంది సార్ బీచ్. మనకి టూరిస్ట్ ప్లేస్గా ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తుంటారు. నా ఇదేమంటే అక్కడ కొంచెం బోర్డింగ్స్ పెట్టాలి సార్. బాగా ఈ రామాపురం, ఓడరేవు ఇవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద బోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే అంతే ఇంత డీప్లో వెళ్తే ఇట్లా ప్రమాదం ఉంటుంది అని చెప్పి అట్లాగే ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా పెడితే బాగుంటుంది సార్. ఈ మధ్య రిపీట్ అవుతున్నాయి ఇవి. మనకి రిపీట్ కాకుండా కొంచెం దీన్ని కొంచెం శ్రద్ధగా రెస్పాన్సిబిలిటీ. ఓకే ఓకే అదే సార్. అవును సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఫ్యామిలీకి మాత్రం హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సండే ఓడరేవు బీచ్కి వెళ్ళినటువంటి 5 మంది యువకులు చీరాలకు సంబంధించి వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ వడ్డ సంఘం నుంచి 2 అబ్బాయిలు, 10th చదివే అబ్బాయి, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి. వీళ్ళిద్దరూ సరదాగా బీచ్కి వెళ్ళడం జరిగింది. నిన్న వాళ్ళ ఇంట్లో కూడా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ సందర్భంగా హ్యాపీగా బీచ్కి వెళ్ళారు. బీచ్కి వెళ్ళిన సందర్భంగా మరి ప్రమాదవశాత్తు ఈ 2 అబ్బాయిలు కాపాడడానికి ఇంకా 3 హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కాపాడడానికి వెళ్ళి వాళ్ళు 3 కూడా చనిపోవడం జరిగింది. 5 మంది చనిపోయారు. మరి ముఖ్యంగా చీరాల బీచ్ అన్నది చాలా పర్యాటక కేంద్రంగా ముందుకెళ్తుంది. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. నేను అనేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ జిల్లాలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, చీరాల ఎంఆర్ఓ గారు, పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకొని ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎవరు కూడా చనిపోయే ఆస్కారం లేకుండా చాలా రిపీట్ అవుతున్నాయి. చాలామంది యువకులు బీచ్కి వెళ్ళి ఈ మధ్యకాలంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా బీచ్లో మరి ప్రభుత్వ పరంగా గట్టి చర్యలు తీసుకోవాలి. అక్కడ ఏవైనా బోర్డింగ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి, ఎందుకంటే అక్కడక్కడ డీప్ హోల్స్ ఉన్నాయనేది విన్నాము. అలా ఉన్నందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి బోర్డింగ్స్ ఇంత లిమిట్ అని చెప్పి బోర్డింగ్స్ ఏర్పాటు చేసి మరి రామాపురము, ఓడరేవు బీచ్ల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి చాలా కట్టుదిట్టం చేయాలి. వచ్చిన వాళ్ళు ఆ లిమిట్లోనే వాళ్ళు ఉంటే ఏం ప్రమాదాలు జరగవు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో చీరాల బీచ్ కూడా పర్యాటక కేంద్రంగా ఒక 2వ గోవాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ఇలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఏదైతే 2 పిల్లలు గౌతము, ఇంకొక అబ్బాయి షారున్ 2 చనిపోవడం జరిగింది చీరాల పిల్లలు. ఆ కుటుంబాలు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, చాలా పేద కుటుంబాలు, రోజు కూలి వెళ్ళే కుటుంబాలు. మరి జిల్లా కలెక్టర్ గారు, చీరాల ఎంఆర్ఓ గారు బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి మరి సీఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఎందుకంటే ఒక అబ్బాయి బీటెక్, ఒక అబ్బాయి 10th క్లాస్ చదువుతున్న అబ్బాయిలు ఆ కుటుంబంలో పోయారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఒక ఉద్యోగ అవకాశం కూడా కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను.